హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి ద మోస్ట్ హైప్డ్ ఫ్రాంచైజ్ ఇన్ ద వరల్డ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్సీబీ. ఒకసారి మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తా. తెలుసు కదా మీకు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ ఫ్రాంచైజ్ కి రియల్ ఫ్యాన్స్ కంటే చప్రిగాలే ఎక్కువ ఉన్నారు. నమ్మడం లేదా? అయితే ఒకసారి ఈ వీడియోస్ చూడండి. రేపు జరగబోయే ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ లో ఒకవేళ ఆర్సీబీ కనుక ఓడిపోతే నేను నా లవర్ ని వదిలేస్తా. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఒకవేళ ఆర్సీబీ కనుక ఓడిపోతే 5 years లవ్ చేసుకున్నా నా లవర్ ని వదిలేస్తా. రేపు గాని ఆర్సీబీ ఓడిపోతే నా మీసం తీసుకుంటా బెంచ్. బెంగళూరు వర్సెస్ రాజస్థాన్ మధ్యలో మ్యాచ్ అయితే జరుగుతుంది. 100% బెంగళూరు గెలుస్తుంది. ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నా. ఒక్కవేళ బెంగళూరు ఓడిపోతే మీరు ఈ రీల్ కి సేవ్ చేసి పెట్టుకోండి. బెంగళూరు ఓడిపోతే ఏం కామెంట్ చేస్తారు? అరే, ఆర్సీబీ ఓడిపోతే నువ్వు నీ లవర్ను వదిలేయడం ఏందిరా? నీ మీసం తీసుకోవడం ఏందిరా? ఇంకొచ్చి మీరు ఏం చెప్పినా చేస్తా అంటాడు. బట్ మళ్ళీ ఓడిపోయాక ఒక్క మ్యాచే కదా ఓడిపోయింది, మేమేమైనా పాయింట్ టేబుల్ కిందికి పోయినామా, లేకుంటే ఏమన్నా మొత్తానికి మ్యాచ్ నుంచి ఎగ్జిట్ అయినామా, జస్ట్ ఓన్లీ పాయింట్ టేబుల్ థర్డ్ ప్లేస్ లోనే కదా ఉన్నాము. మీలాంటి వాళ్ళనే అసలు అంటే నిజంగా ట్రూ ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా అసలు బయటకు చెప్పుకోవట్లేదు. ఆర్సీబీకి దరిద్రం ఏంటంటే ఈ చప్రిగాళ్ళే. ఎందుకు అంటే ఆర్సీబీ మంచిగా ఆడుతుంది. ఎందుకంటే ఇంత ముందుకున్న టీంలా కాదు, ఆర్సీబీకి ఇప్పుడు టీం చాలా స్ట్రాంగ్ ఉంది. బ్యాటింగ్ ఉంది, బౌలింగ్ ఉంది, ఫీల్డింగ్ ఉంది. అవన్నీ చూసుకొని అనడం మాత్రం తప్పు. ఎందుకంటే అన్ని ఫ్రాంచైజీలు లైన్గా గెలుస్తాయి, ఆడుతున్నాయి, మంచిగా ఉన్నాయి కదా. కానీ ఆర్సీబీ ఫ్యాన్స్ చేసేంత ఓవర్ యాక్షన్ మామూలుగా ఉండదు. అంటే ట్రూ ఫ్యాన్ చేయడు. ఎందుకంటే ట్రూ ఫ్యాన్ ఎట్లుంటాడంటే, అరే ఇప్పుడు నేను ఆడుతున్నా, ఇప్పుడు మనం ఆడుతున్నాం, గెలుస్తామో లేదో తెలియదు. వీళ్ళు గెలవక ముందుకి 5 ఓవర్లో ఆ పవర్ ప్లేలోనే అప్పుడే ఇంకా ఫిక్స్ అయిపోతారు. ఇంకా మొత్తం మేమే గెలిచినాం, మేమే సాధించినాం అన్న రేంజ్లో ఉంటారు మీరు. చూడండి, గేమ్ అనేది ఎంటర్టైన్మెంట్కి, టైంపాస్కి ఆడినామా, ఆ 6 hours ఎంజాయ్ చేసినామా, వదిలేసినామా, మళ్ళీ మన పని మనం చూసుకున్నామా అన్న తీరులోనే ఉండాలి. అంతేగాని ఫ్యాన్ వార్స్ దేనికి? ఏమొస్తుంది మీకు ఫ్యాన్ వార్స్ చేస్తే? ఒకడు ఏడుస్తున్నాడు, ఒకడు చూపిస్తా చూడండి ఒకసారి, ఏడుస్తున్నాడు. అరే అమ్మ, మీ ఇంట్లో మీ అమ్మాయి కోసం ఎప్పుడైనా ఏడిచినావరా నువ్వు? అయినా అంతే అని ఆర్సీబీ ఓడిపోయింది, పిచ్చు బాగాలేదు, మంచిగా గేమ్ అనేది గేమ్లా చూసినామా, ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయినామా, ఎంజాయ్ చేసినామా, అంతే ఉండాలి. దట్స్ ఇట్. మీరేమనుకుంటున్నారు? నా ఒపీనియన్ కరెక్టా తప్ప కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎవరైనా తెలిసి కింద కామెంట్ చేయండి. నాకు ఓన్లీ 3 వీడియోస్ మాత్రమే వచ్చాయి. వాళ్ళ 3 వీడియోస్ మాత్రమే దీంట్లో అప్లోడ్ చేశాను. ఇంకా మీకు ఇలాంటి చప్రిగాలు ఎవరైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి నేను ఇస్తున్న టార్గెట్ ఓన్లీ 100 likes. జల్దీ చేసేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను వాటిని తీసుకొని వస్తాను. అండ్ ఫైనల్గా మీకు చెప్పే విషయం ఏంటి అంటే, ఆ ఇంపార్టెంట్ విషయం ఏమి లేదు. మీకు కొంత బ్యాక్గ్రౌండ్ చూసి పెద్ద ఓవర్ అంత ఎక్స్పెక్ట్ చేయకండి. జస్ట్ నేను ఇప్పుడిప్పుడే యూట్యూబ్లో అడుగు పెట్టాను. సో కాబట్టి నాకు మీకు సపోర్ట్ కావాలి. హైప్ ఇవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే, మీరు ఐపీఎల్లో ఏ ఫ్రాంచైజ్కి సపోర్ట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. జై హింద్.